అందరూ, నేను ఇప్పుడు చింతపండు లాలీపాప్ తీసుకున్నాను. ఫస్ట్ ఇంత చింతపండు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇది జస్ట్ 1 డ్రాప్ 3 to 4 డ్రాప్స్ అలా కొంచెం వేసుకొని బాగా దంచండి. నానితే చూద్దాం. ఇలా దంచండి. తర్వాత లైట్గా షుగర్ వేసుకోండి, కొంచెం మళ్ళీ దంచండి. తర్వాత మళ్ళీ వెనకాల దంచండి. బాగా మెత్తపడేదాకా దంచుతూనే ఉండండి. తర్వాత మనకి ఇప్పుడు పాప్కార్న్ స్టిక్ రాకపోతే ఏం కాదు, చేత్తో తినచ్చు. బాగా దంచండి, అన్ని వైపులా సైడ్స్ అన్నీ కవర్ చేసేయండి. మెత్తగా దంచండి. దంచిన తర్వాత అది ఉంది కదా, ఇది పక్కన పెట్టేసేయండి. కొంచెంసేపు ఈ చింతపండు అని ఉంది కదా, దీన్ని కొంచెం బౌల్లోకి వేసేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం కొంచెం బాగుంటుంది. లైట్గా షుగర్ వేసుకోండి దాని మీద. మళ్ళీ ఇందులో వేసేయండి. సైడ్స్ బాగా కవర్ చేసుకోండి. దంచిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోండి. 1 డ్రాప్ అలా వేసుకోండి. అంటే మీకు కొంచెమే వేసుకోండి, నేను అలా చెప్పట్లేదు. సో కొంచెం వేసుకోండి. మన చింతపండు ఉంది కదా, అది కొంచెం నానేదాకా మెత్తపడేదాకా కొంచెం ఉంచండి, దంచండి. నాదైతే ఇప్పుడే దంచిపోయింది. సో ఆ చింతపండు తీసుకోండి స్లోగా. నాకు ఇలా వచ్చిందండి. సైడ్స్ కొంచెం బాల్ లాగా చేసుకోండి, అంటే ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో బాల్లోకి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం దంచండి. అంతే, ఇంకా మన మినీ వ్లాగ్ అయిపోయింది.